ప్రతివాడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది ఎవరికి కనిపించదు. ఏదో తేడాగా ఉందంటే నేను ఊపిరి పిలిచినా కూడా అది గేమ్, అది నా ప్లాన్, అది నా స్ట్రాటజీ, అది ఇది అది అది నా దందా అంతా ఇలాంటి 190 ఉంటాయి. అంత డిస్కషన్ ప్రతిసారి అంతే. ఎప్పుడు ఎవరి మీద బ్లేమ్ తోసేద్దామా, ఎవరిని బ్యాడ్ గా చూపిద్దామా, అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అది మేము కరెక్ట్ గా ఆడామంటే శ్రీజ తట్టుకోలేదు. మీరు మాత్రం గోసిలోది రోజంతా మమ్మల్ని తిట్టొచ్చు. అసలు పక్క వాడిని ఇంత పొగిడితే కూడా తట్టుకోలేరు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను చెప్తున్నా, రాసిస్తున్నా, శ్రీజ తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మెయిన్ హౌస్ యాక్సెస్ లేదు కదా ఎవరికి ఇక్కడ. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మళ్ళీ నా భయం ఏంటంటే రాము ఎమాన్యుల్ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇంకా ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాం? సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? వర్క్ ఉన్న వాళ్ళకి మనకి యాక్సెస్ ఇచ్చినామా, వాళ్ళు మాత్రమే ఇక్కడ లివింగ్ ఏరియాలో. వెళ్ళిపోవాలి బయటికి. ఏమి వెళ్ళిపోలేదు, చాయ్ తాగి వెళ్ళిపోతాను. ఇంకా చూస్తావే పోరా. నీ గూడు చెదిరింది ఉన్నారు కదా ఎవరు? రీతు వాళ్ళు. వెళ్ళమని చెప్పు, నువ్వు చెప్పేసి కెప్టెన్ గా మీరు బయటికి వెళ్ళిపోండి చెప్పు. మండుతున్నట్టు ఉంది. నేను 1 minute లో పోతున్నానని చెప్పి. నువ్వేంటి వాళ్ళకి చెప్పడానికి మొహమాట పడుతున్నావా? అవును, చూడు కనిపిస్తుంది కదా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి చెప్పేసి. నేను పంపిస్తా అంటున్నాను కదా. రా మేము బయట వెళ్ళిపోదాం. నువ్వు పద, నువ్వు పద. రా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ పాపా రా, మేము బయట కూర్చున్నాం. ఇక్కడ వర్క్ లేకపోతే వెళ్ళిపోరు. సారీ అనౌన్స్మెంట్ వస్తే రాము డాన్స్ చేసిస్తాడు. రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మాట్లాడినప్పుడు చాలా పర్సనల్గా తీసేసుకుంటుంది దివ్య. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? మీ అందరికీ తెలిసిపోయిందా? దివ్య అంత క్రికెట్ మైండెడ్ కాదు దివ్య. నీ బొందరా, నీ బొంద. వై దివ్య ఇస్ బెస్ట్ నేను చెప్తాను చూడు. హౌస్లో టాస్క్ అయింది అనుకో, నేను మిస్టేక్ చేసిన, తను మిస్టేక్ చేసిన, ఇంత మిస్టేక్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మిస్టేక్ గురించి మాట్లాడదు, ఫోకస్ నెక్స్ట్ టాస్క్ కానీ, లేకపోతే ఫోకస్ జస్ట్ కామ్, ముందు మనం కామ్ చేస్తాం ముందు. ఇప్పుడు అలాగే ఉంటుందా? అనవసరంగా బన్నీ అన్న గురించి చాలా మాట్లాడేశాను. నేను చాలా తప్పు చేశాను. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. చాలా 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 తప్పు చేశాను. నాకు ప్రతిసారి ఛాన్స్ దొరికితే నేను తనకు సారీ చెప్పాలి. సారీ చెప్తే కూడా అది రిపేర్ అవుతుందో లేదో కానీ చూసుకోవడమే. నాకు పెద్ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, తనుజ తర్వాత నేనే తనకుండేది. ఈ కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత నేను లేను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మెయిన్ హిట్ అయింది అది. నీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ తనుజ 100% ఇంపార్టెన్స్ అంటే నాకు ఒక 30-40% ఇచ్చేవాడు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అసలు నేను బ్రతుకున్నానా చచ్చున్నానా చూడలేదు. మెయిన్గా నాకు అక్కడ మండింది. అయినా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. మనకి ఎందుకండి తొడగొట్టాలి, అవి నేను నెప్పెడతాను తప్ప. ఏంటబ్బా ఇంత క్యూట్ ఉంది మన పేరు. గాలుల్లో నీ వాసన. నేను వేరే వాళ్ళని కాపీ కొట్టినబ్బా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నీ వయసు ఎంత అని అడుగు. అడుగు, నీ వయసు ఎంత? నీకన్నా 2 సంవత్సరాలు పెద్దే. గుడ్, ఎల్కేజీలో పడండి. ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడి అని చెప్పేస్తాను. చెప్పాల్సిన చెప్పే తమ్ముడని. నాకెందుకు? నో వర్డ్స్. క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. వర్క్ లేకుండా లోపలికి రాకూడదు కదా. సిట్. నా చికెనే వండుతున్నారు దగ్గర, నేను వండిపించుకోవడానికి లేదా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీ ఒక్కదాని కాదు కదా, అది నాది, నాది నాది. చికెన్ నాది. అవును అవును. నేను తింటానని చెప్పలేదు రాము. మాట్లాడేటప్పుడు కొంచెం నార్మల్ గా అడుగు. అంత గీరగా అడిగితే నేను గీరగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నేను మాత్రం యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు రాము. నార్మల్ గా కూడా మాట్లాడొచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? నాది అది నాది అని 2 సార్లు అన్న తర్వాత నేను అవును అది ఇప్పుడు కోరుతుంది నాకే ఇచ్చారు అది చికెన్ ఇప్పుడు కోరుతుంది తనే కదా పంచిపెట్టింది అది కదా కదా మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? ఓవర్ అంటే there is a chance somebody ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ somebody సమ్వన్ ఏదో తేడాగా ఉందంటే like me లైక్ యూ is that okay to you? దీనికే నేను చైల్డ్ అని అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అండి అబ్బా excuse me చైల్డ్ okay నా ఏజ్ కింద మెచ్యూరిటీ అనుకో చెప్పు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇట్లాను సర్వనాశనం చేసావు ఇద్దరు పెదవా. బెండ్లా అనిపిస్తుంది డోంట్ ఫోకస్. నువ్వు మాట్లాడావనుకో ఇలా వదిలేస్తా. వద్దు బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? అలా చేస్తావా? ఎలా? ఆగు 1 2 3 స్లోగా రిలీజ్ చేయి. స్లోగా రిలీజ్ చేయి. ఏదో తేడాగా ఉందంటే ఆగు. ఓకే ఖతం. సర్వనాశనం చేసావు ఇద్దరు పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఏం జరిగింది అసలు? నాకు చెప్పడానికి రాకో కళ్యాణ్ నువ్వు. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నా నీది డౌన్ వచ్చింది అక్కడ. నువ్వు డౌన్ అయిపోయావరా? ఫుల్ నేను డౌన్ అవ్వలేదు, నా సైడ్ నుంచి పడింది అక్కడ. ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. దించుదా అనే లోపల నువ్వు దింపేసావు మొత్తం లూజ్ లా పైదలు పడింది ఏ చోట చూడు. నా సైడ్ పడింది అని అంటే నువ్వు పైకి దించేసావు. వర్స్ట్ ప్లేయర్ ఎవరో మిగతా జంటలన్నీ ముందుకొచ్చి ఒకరి తర్వాత ఒకరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కనిపించిన పెర్ఫార్మెన్స్ లో సుమన్ అన్న అండ్ శ్రీజ, వాళ్ళిద్దరిలో శ్రీజ బాగా పెర్ఫార్మ్ చేసింది కంపేర్ టు సుమన్ అన్న. సాయిరామ్. సర్లే కళ్యాణ్ వల్లే తనుజ బ్యాక్ అయింది అని అనిపించింది. ఏదో తప్పైపోయింది అంతే. 2 days మాత్రం పర్ఫార్మెన్స్ చూస్తే ద పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో వీఆర్ గివింగ్ శెట్టి అన్న's నేమ్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. 4th టీమ్ తనుజ మరి కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ రౌండ్ హోల్డ్ ద వెయిట్ గురించి నేను మాట్లాడతాను. చెప్పి తగలడు. ఐ థింక్ ఇంకా కొద్దిగా సస్టైన్ చేసి ఉంటే లిటరలీ విన్నర్స్ అయ్యేవాళ్ళు. వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు, బట్ వీళ్ళిద్దరికి కంపాటబిలిటీ లేదు. అంటే అది సో కళ్యాణ్ వచ్చేసి తనుజతో క్యాచప్ చేయాలి అంతే. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు.